హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియాలో అమ్ములు. ఈరోజు నేను మీ అందరికీ ఒక టేస్టీ, సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కర్రీస్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. 4 పెద్ద బంగాళదుంపలు, ఇది నేను ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్ ఫ్రెష్ మెంతి కూర, 2 కట్టల మెంతి కూర నేను చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, రుచికి సరిపడిన ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ వేడెక్కాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం చిటపట ఆడుతున్నప్పుడు మనం కలుపుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని అందులో వేసుకుంటాం. ఇవి నేను చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి చిన్నగా తరిగి పెట్టుకొని అది వేసుకున్నాను. సో అది కొంచెం కలర్ వచ్చాక బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిరపకాయని స్లిట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీకు ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రమే కారానికి యూజ్ చేస్తున్నాము. అలాగే అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బంగాళదుంపలు ఇందులో వేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ మసాలా అంతా బాగా కలిపేలాగా కలుపుకొని దాన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇలా ముక్కగానే ఉంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా స్లోగా కలుపుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను, ఉడికించిన బంగాళదుంపని. ఈ కూర మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీస్లోకి బాగుంటుంది. అండ్ మెంతి కూర కూడా ఉంది కాబట్టి చాలా హెల్తీ కూడా. సో మనం ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడిన ఉప్పుని ఇప్పుడు వేసుకొని అది కలుపుకుంటున్నాను. నేను చూసారా, కలుపుకున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిపోయాక బంగాళదుంపలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసేసుకొని అది జాగ్రత్తగా కలుపుకుంటాం. మనకి ఈ కూరలో బంగాళదుంపలు ఫుల్గా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మెంతికూర కూడా వేసేసాం కదా, మెంతికూర వేసేసి ఇలా కలుపుకుంటున్నాము. సో కలిపేసుకొని మనం కొంచెంసేపు మనం మగ్గించుకుంటే మనకు ఆ మెంతికూర అంతా కూడా మగ్గిపోయి కొంచెం ఫ్రై అవుతుంది కదా. సో అలా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మెంతి కూర అంతా, మొత్తం కూర మొత్తాన్ని కూడా మనం మెంతి కూర వేసిన తర్వాత. సో చూసారు కదా, ఈ కూర చాలా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర ఇలా సింపుల్గా ఉన్నప్పటికీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి కూడా ఈ కూర చాలా నచ్చుతుంది. సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని. సో ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మొత్తాన్ని మనం అంత మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ కూడా ఈ కూరకి అస్సలు ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్తోనే మనం చాలా టేస్టీగా ఈ కూర వండుకోవచ్చు. మెంతి కూర అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మన కూర రెడీ అయిపోయిందండి. సో మనం
స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక నిమ్మ చెక్క తీసుకొని నిమ్మకాయ అందులో పిండుకోవాలి, ఫ్రెష్ నిమ్మకాయ. దీనివల్ల మన కూర చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఏదైనా మెంతి కూరలోని చేదు అది ఏమైనా ఉన్నా సరే ఈ నిమ్మకాయ వేయడం వలన సెటిల్ అయిపోయి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో, నిమ్మకాయ పిండడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఈ కూర చేసినప్పుడు. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా, టేస్టీగా కనిపిస్తోందో ఈ కూర. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు చేసి చూపిస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.